ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలా కుటుంబాల్లో సమాధానం లేక చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉంటున్నాయి. కాబట్టి ఆ విచ్ఛిన్నమైన కుటుంబాలు తిరిగి దేవుడు కట్టబడినట్లు మనము ప్రార్థన చేద్దాం. 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమానమ్మకము గల మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమాధానకర్త, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి, ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేక ఆ కుటుంబాల్లో నాయన ప్రభా దురాత్మలు పనిచేస్తూ ఆ దురాత్మల కుటుంబాలను ఏలుబడి చేస్తూ ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. తండ్రి, భార్య భర్తలకు కావచ్చు, తల్లిదండ్రులకు పిల్లలకు కావచ్చు, దేవా, వారి మధ్యలో సమాధానం లేకుండా చేసి గొడవలు పెట్టి ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేసి నాశనం చేస్తున్న దురాత్మలను మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాల్లో తండ్రి మీరున్నాను. ఆ కుటుంబాలని, ప్రతి వ్యక్తిని మీరు ఏలుబడి చేయండి తండ్రి. ఆ కుటుంబాల సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం, ఆరోగ్యాన్ని కలిగించి దేవా, ఆ కుటుంబాలను నాయన ప్రభ తిరిగి కట్టండి తండ్రి. విచ్ఛిన్నం అయిపోయి ఉంటున్నాయి, దయచూపు తండ్రి. నాయన ప్రభ యేసయ్య సహాయం చేయతండ్రి. చెడిపోయిన వాటిని కూడా మీరు బాగు చేయగల దేవుడు తండ్రి. యేసయ్య, విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టండి. ఆ కుటుంబాల్లో దేవా సమాధానం, నెమ్మదినిచ్చి ఆ కుటుంబాలకు యజమానుడిగా మీరుండి తండ్రి, మీరే నాయన ప్రభా కుటుంబాలు నడిపించమని, కృపనందించమని, కనికరించమని, దయచూపమని. నా ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభా మా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందని చాలామంది బాధలో ఉంటున్నట్టున్నారు తండ్రి. దయ ఉంచి సహాయం చేయండి. వారిని దర్శించి, వారిని ధైర్యపరిచి మరొకసారి ఆ కుటుంబాలను కట్టమని, సహాయం చేయమని, ఆ కుటుంబాల సమాధానం, నెమ్మదిని దయచేయమని సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.